హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్నమాట. ఈరోజు అష్టమి అన్నమాట. అష్టమి రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజైతే పీఠంలో భారీ ఎత్తున జరుగుతుంది. 54 జరుగుతుందన్నమాట పీఠంలో అనగాష్టమి వ్రతం. కానీ అక్కడికి పోయేంత అదృష్టము అంత అవకాశం నాకు స్వామి కల్పించలేదన్నమాట. సరే ఇంట్లోనన్నా చేసుకుందామని నాకున్నంతలో నేను ఎంత సింపుల్గా పూజ చేసినానో చూడండి. మరిన్ని పూలు ఉండాలి, మరిన్ని ప్రసాదాలు ఉండాలి, ఇలాంటి ఏమీ కాకుండా సర్వసాధారణమైన నేను నాలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఉన్న దాంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించిన చూడండి. ప్రతి ఒక్కరూ పూజకి దగ్గర అవ్వాలి, ఫస్ట్ దేవునికి దగ్గర అవ్వాలా, పూజకి కాదు. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టిన. నేను ఈరోజు నాకు ఏముందో దాంతో పూజ చేసిన అదే మీకు అందరికీ పెట్టినాను అనమాట. ముందుగా నేను పటాలన్నీ తుడిచేసుకొని గచ్చు అదంతా తడిబట్ట పెట్టి తుడిచేసుకొని ముగ్గేసుకుంటున్నాను అనమాట. ముగ్గు మాత్రం ముఖ్యంగా వేయాలి, బియ్యం పిండితోటి వేయాలి. కాకపోతే బియ్యం పిండిలో నేను కొంచెం అంత ముగ్గు కలిపినాను అనమాట. బియ్యం పిండి మరీ మెత్తగా ఉంది, సరిగ్గా పడట్లేదని. మీ ఇష్టము, మీకు ఏ ముగ్గు వేయాలనిపిస్తే ఆ ముగ్గు వేసుకోండి. నేనైతే ఈ ముగ్గు వేసినాను అనమాట, అష్టదళ ముగ్గు. ఇలా ముగ్గేసిన తర్వాత పసుపు కుంకుమ అందులో చల్లేసుకున్నా. ఎందుకంటే అలంకరణ బాగుంటుంది కదా, ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే ఆ లుక్ వేరనమాట. చాలామంది అసలుకి ఏం లేదు, ఏం చేద్దాంలే పూజ ఏం లేకుండా ఎలా చేయాలి, అలా అలా అనుకోవద్దు. అసలుకి భారీ ఎత్తున చేయకపోయినా కూడా సింపుల్గా మనకున్నంతలో దేవుడికి దగ్గరగా ఉండడం కోసం ఇలా కూడా వెళ్ళొచ్చు. ఒక్క 2 కడ్డీలు చూపించి, నేనైతే కడ్డీలనే అంటే సాంబ్రాణి కడ్డీలు చూపించి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటే చాలు. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 4-5 నిమిషాలన్నా కూర్చోటానికి మనకి అవకాశం దొరికితే అవకాశం ఇస్తే రోజుకి నిమిషాలు పెంచుకుంటా పోతే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మనం దీపం పెట్టుకోవటానికి కూడా ఫుల్ అన్నీ వస్తాయి, పూలు గీవులు అన్నీ ఆ స్వామి మనకి కల్పిస్తూ ఉంటాడనమాట. నేనైతే నా దగ్గర చూసినరుగా మీరు, నూనె కూడా అయిపోయింది ఈ రోజుటికి. కానీ అందుబాటులో ఉండదన్నమాట, నాకు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, 2 కిలోమీటర్లు. రాత్రి వీళ్ళకి చెప్తే వీళ్ళు తేలేదనమాట. కాబట్టి నేను ఆ చిన్న కుందులు ఉన్నాయి నా దగ్గర. నేను నూనె మరిన్ని రోజులు తెప్పించుకోవటానికి చిన్న కుందులు కొనుక్కున్నాను అనమాట. అవి నాకు ఈరోజు బాగా ఉపయోగపడ్డాయి. ఉన్నది 2 కుందులలో వేసేసి 3 ఒత్తులు వేసినాను అనమాట. వేసి పసుపు కుంకుమ అయితే నిండుగా ఉంటుంది నా కాడ. గడపనైతే బాగా పసుపు పూసి ముగ్గేసి బొట్లు పెట్టి అలంకరించుకున్నా. ఇక్కడ అంతా రెడీ చేసి పెట్టుకొని నేను రెడీ అయ్యి, చీర కూడా నాకు ఇదైతే పోయిన సంవత్సరం నేను పాదయాత్ర చేస్తుంటే అరవిందమ్మ అని మాకు అమ్మవారి కాడ చీరలు ఆమె కొని మాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చిందనమాట, తాంబూలం లాగా. ఆ చీర అమ్మవారు ఇచ్చిన చీర కంటే ఇంకా మించిన కొత్త చీరలు ఏముంటాయి చెప్పండి మనకి. అదే చీర కట్టుకున్నా. దండలు గిండలు అంటే ముందే కొనుక్కొని ఉంటాం కాబట్టి ఆ దండలు వేసుకొని దేవుని దగ్గరికి కూర్చున్నాను అనమాట. నాకైతే ఏం బాధ లేదు, నాకు అక్కడ పూలు లేవు, కాయలు లేవు, అవి లేవు ఈ లేవు అన్న ఆలోచన అయితే నాకు లేదు. నాకున్న దాంతోనే ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటా నేను. అదిగాక నేను కొంచెం పూజ పిచ్చిదాన్ని. ఇంకొకటి, నేను ఇక్కడ చేసిందంతా కూడా కుడి చేత్తోనే చేసిన. కొంచెం ఫ్రంట్ కెమెరా వల్ల అలా కనపడుతుంది, దయచేసి అపార్థం చేసుకోవద్దు. నూనె పోసుకొని 3 ఒత్తులు వేసేసి మామూలుగా అయితే ఏకవత్తితో వెలిగించుకోవాలి. అది నేను దూరం నుంచి దూరంగా మర్చిపోయి కూర్చున్నా. అన్నీ తెచ్చుకున్నా, అది ఒక్కటి మర్చిపోయినా కాబట్టి కడ్డీతోటే వెలిగించుకుంటున్నాను అనమాట, మధ్యలో లేయకూడదని. వెలిగించుకున్న తర్వాత గంధం బొట్లు పెట్టాలి. ఎప్పుడైనా దీపం వెలిగికి ముందు మనం బొట్లు పెట్టద్దు, వెలిగించిన తర్వాతే బొట్లు పెట్టాలన్నట్టు. ఇప్పుడు కుంకుమతో బొట్టు పెట్టానమాట. పూలకు బదులు అక్షింతలు.
ఇలా బొట్టులు పెట్టేసుకొని పువ్వులు ఎలాగో లేవు కాబట్టి అక్షంతలే పువ్వులాగా భావించుకొని అక్కడ వేసుకొని దేవుడికి చూపించుకొని ఒక నమస్కారం చేసుకోవడమే. ఇంకెంతకు మించి నా కాడ ఏం లేదు నాయన, ఈ ఉన్న దాంట్లోనే నేను మనస్ఫూర్తిగా ఉండి మీకు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నానని వేడుకోవటమే. మన భావన బాగుండాలన్నమాట. ఆయన అక్కడ వచ్చి కూర్చున్నట్టే మనం పిలుచుకొని, మన ఇంటికి అతిథులు వస్తే ఎలాగా గబగబా వెళ్ళి ఇంట్లో ఉన్న బెడ్షీట్ తెచ్చి పరిసి కూర్చోండి అట్లా ఇట్లా అంటాం కదా, వీళ్ళకి కూడా అంతేనమాట. దేవుళ్ళకి కూడా మనకున్న ఆసనంలోనే కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుకుంటూ దేవునితోటి పూజ చేసుకోవాలి. ఇంకా నేను ధూపం కూడా చూపించేసినాను అనమాట. ఇంతకుముందు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, అరే మరిన్ని పువ్వులతోటి పూజ చేసుకుంటారు అందరూ, నా దగ్గర ఒకసారి లేకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు నాకు చాలా బాధ వేసేది. నా దగ్గర ఏం లేవు, నాకు చేయబుద్ధి కావట్లేదు అట్లా అనుకునేదాన్ని. నేను తర్వాత తెలుసుకున్నాను అనమాట, ఉన్న దాంట్లోనే మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఈ తిరుపతి నుంచి తెచ్చారు కదా ధూప్ స్టిక్, అవి చూపిస్తున్నాను అనమాట. ఇది కాలటం అయితే బాగా కాలట్లేదు, కానీ స్మెల్ మాత్రం అసలు మామూలుగా లేదు. నేను ఇప్పుడు వెలిగించే అయితే కొంచెం గాలికి పెట్టినాను అనమాట, మరీ ఎండలో పెట్టలేదు, కానీ కొంచెం గాలి పారే విధంగా పెట్టినా. అవి కొంచెం ఆరున్నాయి, ఇప్పుడు పర్లేదు. ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం బాగానే వెలుగుతున్నాయి అనమాట. ఎందుకనే మరి దత్తస్వామి ఈరోజు నన్ను అనగాష్టమి వ్రతం కాడికి రానివ్వలేదు, మరి ఇంటికాడ ఆపేసిండు. అదే అడుగుతున్నా, ఎందుకు స్వామి నన్ను నేను ఎందుకు రాలేకపోయినా, ఏమైంది, నేను అనగాష్టమి వ్రతం కాడికి నాకు రావాలని ఉంది, నేను రాలేకపోతున్నా, ఈసారైనా నాకు ఆ అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతున్నానమాట అక్కడ. శ్రీపాదుడు అంటే శ్రీపాదుడు అక్కడ ఆయన ప్రత్యేకంగా గది ఆయనదే, ఇంకా నిజంగా ఉన్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత ముద్దుగా కూర్చొని ఉంటాడు, అట్టే మాట్లాడతాను నేను అక్కడ కూర్చుంటే మాత్రం. ఇలా ధూప్ స్టిక్కి కూడా ధూపం చూపించేసినాను అనమాట. మా పూజా గదిలో కానీ మా ఇంట్లో కానీ దీపము పెట్టినా పెట్టకపోయినా, ఎందుకైనా ఏమో నాకు ధూపం అయితే ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేస్తామన్నమాట. ఒక్క ధూప్ స్టిక్ అయినా వెలిగించుకుంటాము. ఇంకా అందరికీ పువ్వులుగా భావించి అక్షంతలు వేస్తున్నాను అనమాట. నైవేద్యం అయితే నేను చక్కెర పంచదార పెట్టాను ఈరోజు. పూజ టయానికి నాకు పువ్వులు పళ్ళు తెచ్చిస్తారు అనుకున్నా నిజానికి, లేకపోతే పాలు ఉంచుకునేదాన్ని, పాలే నైవేద్యంగా పెట్టేదాన్ని. చక్కెర కూడా నైవేద్యంగా పెట్టేసిన, పంచదార. శ్రీపాదుడికి నేను తామర గింజల మాల వేసినాను అనమాట. ముందు ప్రసాదం చూపించేసిన తర్వాత హారతి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ప్రసాదం చూపిస్తారు, అంటే నేను పూజలకు వెళ్ళే కాడ ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను అనమాట. హారతి ఇచ్చేసిన, పాట పాడినా కానీ హారతి పాట, కాకపోతే అక్కడ గంట సౌండ్ ఎక్కువ ఉండే, అందుకని నేను అది తీసేసినాను అనమాట. మీరు తీసుకోండి హారతి, శ్రీపాదుడి ఆశీర్వాదం మీకు ఉండాలని. పూజ అయితే అయిపోయింది. మేము గురుమంత్రం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు గురుమంత్రం చేస్తా. ఇంకా ఆ అనగా స్వామిని, అనగా లక్ష్మిని మనస్ఫూర్తిగా నాకు ఎన్నిసార్లు కుదురుతుందో అన్నిసార్లు స్మరించుకున్నాను అనమాట. పూజ అయితే అయిపోయింది. ఇంకా సింపుల్గా చూసిండ్రుగా, ఏం లేకపోయినా కూడా ఉన్న వాటితోటి ఇలాగా సింపుల్గా పూజ చేసేసుకోవచ్చు. ఇంకా మనం కూడా మనశ్శాంతిగా ఉండొచ్చు.
నేను ఎన్నో నైవేద్యాలు పెట్టి, ఎన్నో రకరకాల పళ్ళు పెట్టి, రకరకాల పూలు పెట్టి చేసినట్టుగా ఎలిగిపోతుండ్రు చూడండి నా దేవుళ్ళు. ఆ దీపపు వెలుగుల్లోనే వాళ్ళు ఎలిగిపోతారనమాట ఆనందంతోటి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంతకీ ఈ వీడియో పైన మీకేమనిపిచ్చిందో కామెంట్ జేయండి. ఓకేనా? లైక్ జేయండి. బాయ్ అండి.